హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా. మొత్తానికి నిన్న కేసీఆర్ గారు మార్నింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు అని చెప్పేసి. అది ఇప్పుడు తెలంగాణలోనే చాలా హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఆల్మోస్ట్ ఇక కేసీఆర్ గారు రాజకీయాలకి గుడ్ బై చెప్తారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్న ఈ తరుణంలో ఆయన ఉన్నట్టుండి మళ్ళీ నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాను, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రం మొత్తం ఆగమాగం చేసింది అని చెప్పేసి ఆయన నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సో తులం బంగారానికి ఆశపడి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వాళ్ళేమో ఇప్పుడు అసలు ఉన్న హామీలు మొత్తం కూడా ఇప్పుడు ఎగ్గొట్టే పనిలో ఉన్నారని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పిన మాటలు. అతి త్వరలోనే మళ్ళీ నేను యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నాను, ఫిబ్రవరి ఎండింగ్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభ ద్వారా మళ్ళీ నేను ప్రజల్లోకి రాబోతున్నాను అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు అయితే నిన్న చాలా స్టేట్మెంట్లనే వచ్చారు. అప్పుడే అనుకున్నాను స్టేట్మెంట్లు ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఇక రేవంత్ రెడ్డి గారు దీనికి కౌంటర్ అటాక్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకున్నట్టుగానే నిన్న కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి గారు భారీగా ఫైర్ అయ్యారు. నిన్న రేవంత్ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని కేసీఆర్ అంటున్నారు, కానీ ఎవరు బాధపడడం లేదు. కేసీఆర్ మాదిరి హామీలను మేము ఎగ్గొడతలేము. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలను ఏడాదిలో ఇచ్చాం. కేసీఆర్ అప్పులు అప్పగించినా అధైర్యపడకుండా పథకాలు అమలు చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు చాలా కీలకంగా మాట్లాడిన మాటలు. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఈ గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఇవ్వలేని ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చాం. ఇది మటుకు వాస్తవమే. గత 10 ఏళ్లలో తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించలేదు. అసలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ఇదొక ప్రధాన కారణం. యువత కావచ్చు, లేకపోతే ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువకులు కావచ్చు, వీళ్ళే ప్రధానంగా వ్యతిరేకించారు బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. వీళ్ళ వల్లే ఒక రకంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఏనాడు కూడా జాబ్ నోటిఫికేషన్ అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 3-4 మంత్స్లోనే ఈ గ్రూప్ సంబంధించిన అనేక నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎగ్జామ్ నిర్వహించారు. ఇప్పుడు రిజల్ట్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు పిల్లలు. ఈ ఒక్క విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంటే బెటర్గానే ఉంది ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో. సోషల్ మీడియాలో నాకంటే కేసీఆర్కు బాగా లైకులు వచ్చాయట. పెయిడ్ బ్యాచ్తో లైకులు తెచ్చుకుంటే గొప్పనా? కేసీఆర్ కాలం చెల్లిన 1000 రూపాయల నోటు. ఆ 1000 రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా? జైలుకి వెళ్ళడం తప్ప. మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో అయితే రీసెంట్గా ఈ ఫామ్ హౌస్ పాలన కావాలా లేకపోతే ప్రజాపాలన కావాలా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళే ఒక పోల్ పెట్టారు. అందులో ఫామ్ హౌస్ పాలనే కావాలి అని చెప్పేసి మెజార్టీగా 80% మంది అది ఓటేయడం మనం అందరూ చూసాం. దీన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ ఆ అంశాన్ని ఇప్పుడు సల్మాన్ ఖాన్ అండ్ రాఖీ సావంత్ కంపేర్ చేస్తూ చెప్పారు. గతంలో ఇదే సల్మాన్ ఖాన్ రాఖీ సావంత్కి ఇద్దరి మధ్య పోటీ పెడితే రాఖీ సావంత్కే ఎక్కువ ఓట్లు వచ్చాయి, అంత మాత్రాన సల్మాన్ ఖాన్ కంటే ఆమె గొప్పనా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు రీసెంట్ కంపేర్ చేశారు. అంటే ఇక్కడ సల్మాన్ ఖాన్ రేవంత్ రెడ్డి గారు అండ్ రాఖీ సావంత్ కేసీఆర్ గారు అన్నట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఫామ్ హౌస్లో సోది చెప్పడం కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా. ఇది రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి చెప్తున్న మాట. కేసీఆర్ గారికి ఇప్పటికీ అనేక సార్లు సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎంతవరకు ఒక్కసారి కూడా ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మీరు అడుగు పెట్టలేదు. ప్రజల పక్షాన మీరు ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో అనేక సమస్యల మీద చర్చలో పాల్గొందామని చెప్పేసి అనేక సార్లు రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారు కేసీఆర్ గారికి. మరి ఎందుకనో కేసీఆర్ గారు వాటిని అంత సీరియస్గా తీసుకోలేదు, ఇంతవరకు అయితే అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. మరి భవిష్యత్తులో యాక్టివ్ పాలిటిక్స్లోకి రాబోతున్నాడు కాబట్టి మేబీ అప్పుడన్నా ఆయన అసెంబ్లీకి వస్తారా, అసెంబ్లీకి వచ్చి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో మరింత తీసుకెళ్తారా అన్నది భవిష్యత్తులో అయితే మనకు తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో రుణమాఫీ సహా అన్ని పథకాలు లెక్కలు చెప్తా, కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్. నిన్నైతే కేసీఆర్ గారు ఏవైతే చెప్పారో మొత్తం హామీలన్నీ మొత్తం ఎగ్గొట్టారు. కంప్లీట్గా రుణమాఫీ కూడా పక్కకి వెళ్ళిపోయింది, రైతు భరోసా కూడా పక్కకి వెళ్ళిపోయింది, ఇంద్రమేళ్ళు అన్నారు అది కూడా ఇవ్వట్లేదు, కాళేశ్వరం కంప్లీట్గా ఎండగడుతున్నారు.
ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు కదా, వీటన్నిటికీ నేను లెక్కలు చెప్తాను, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిద్దాం. ఎందుకు మీరు జస్ట్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీరు అక్కడ మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వస్తే ఇవన్నీ వీటన్నిటి లెక్కలు కూడా నేను మీకు చెప్తాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిన్న సవాల్ విసిరారు. బలంగా కొడతావా, ముందు చక్కగా నిలబడని నేర్చుకో. ఇదైతే కొంచెం పర్సనల్గా అటాక్ చేసినట్టుంది ఈ యొక్క స్టేట్మెంట్ తోటి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి బాగాలేదు, కొంచెం వయసు రీత్యా కావచ్చు, లేకపోతే రీసెంట్గా జరిగిన ఒక పరిణామం ఏది కింద పడ్డంతో కాళ్ళు కొంచెం ఈ ఫ్రాక్చర్ అవ్వడం, దాని తర్వాత ఆపరేషన్ అవ్వడం, ఇప్పటికీ స్టిల్ కేసీఆర్ గారు ఆ స్టిక్ సాయంతోనే నడుస్తున్నారు. సో దీన్ని రేవంత్ రెడ్డి గారు కొంచెం పర్సనల్గా అటాక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీరు గట్టి కొట్టడం కాదు, మీరు ముందు నిలబడ్డం నేర్చుకోండి అని చెప్పేసి ఒక కౌంటర్ అటాక్ అనేది ఇచ్చారు రేవంత్ రెడ్డి. ప్రజలెవరు బాధపడతలేరు, అధికారం పోయినా నువ్వే బాధపడుతున్నావు. సో నిన్న చెప్పారు కదా, అసలు ప్రజలందరూ ఆగమాగమైపోతున్నారని చెప్పేసి నిన్న కేసీఆర్ చెప్పిన మాటకి ఇది కౌంటర్. సో ప్రజలెవరు బాధపడడం లేదు, మేము అన్ని హామీలనే నెరవేరుస్తున్నాము, ఏ ఒక్క హామీ కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రతి ఒక్క హామీ ఆయన వరకు చేరుతుంది. మేము కంపల్సరీ ప్రతి ఒక్కరికి మేము హామీలు ఏవైతే మేము ఇచ్చామో అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ఇదే కేసీఆర్కి మరొక్కసారి సవాల్ విసిరారు. తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అవమానిస్తావా అని ఫైర్ అయిన రేవంత్ రెడ్డి. సో నిన్నైతే కేసీఆర్ గారు ఇదే చెప్పారు కదా, మీరు తులం బంగారానికి ఆశపడి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రం మొత్తం ఆగమాగం చేస్తుంది అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పారు కదా, దాన్ని ఇక్కడ లేవనెత్తారు. అంటే తులం బంగారానికి ఆశపడి ఓటేశారని మీరు ప్రజల్ని అవమానపరుస్తున్నారా అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ అందుకే ఇప్పుడు ప్రజలు దేనికి ఓటేశారో, ఎందుకు ఓటేశారో అది వాళ్ళ అభిష్టం మేరకే ఉంటుంది, అది వాళ్ళ ఇష్టానికే. ఎవరన్నా ఇప్పుడు నేను ఒక పార్టీకి ఓటేశాను అనుకో, అది నా ఇష్టం, నేను దేనికి ఓటేశాను అనేది సెకండరీ. బట్ నేను ఓటింగ్ వేసాను, నా నచ్చిన పార్టీకి ఓటేశాను, ఆ పార్టీ గెలిస్తే అది అది ప్రజా అభిప్రాయం అది. అంతేగాని మీరు తులం బంగారానికి ఆశపడి మీరు ఓటేశారు, ఇప్పుడు ఏమి ఇలా అయింది అంటే ఇలాంటి వాక్యాలు సరికాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా ఫైర్ అయ్యారు. సో ఇప్పుడు తెలంగాణలో అసలైన రసవత్తర రాజకీయం అయితే ఫిబ్రవరి ఎండింగ్ నుండి మొదలు కాబోతున్నది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు కేసీఆర్ గారు కూడా చాలా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఇదే కేసీఆర్ గారు మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు విరుచుకుపడే అవకాశం కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఉంటుంది. విమర్శలు కావచ్చు, లేకపోతే ధర్నాలు కావచ్చు, లేకపోతే ఇంకా మరొక రకంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద పోరుకి సో బీఆర్ఎస్ పార్టీ సిద్ధం అయిపోయిందని అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి చూద్దాం ఈ రసవత్త పోరు ఏ రకంగా ఉంటుంది. అసలే పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మరి ఎన్నికలన్నిట్లోనూ కేసీఆర్ గారి ప్రభావం ఉంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి గారే పై చేయి సాధిస్తారా అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. సో ఇది వీడియో, అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.